హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము క్యారెట్ పెసరపప్పు ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. ఇది సాంబార్ అంచుకు, రసం అంచుకు సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. ఇక్కడ 1 కప్పు దాకా నేను పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పును మనం కడాయిలో వేసేసుకొని కొద్దిసేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి. పప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేపుకొని మనం ప్రిపేర్ చేసుకున్నామంటే ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఈ పప్పును నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకోవాలి. పప్పును మంచిగా కడుక్కున్న తర్వాత మళ్ళీ పప్పులోకి తగినంతగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెము పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు పొంగకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఈలోగా మనం క్యారెట్ ముక్కలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు క్యారెట్ని కూడా నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇలా పప్పులు వేసుకోవడం వల్ల క్యారెట్ ఫ్రై తినేటప్పుడు పప్పులు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకుందాము. ఈ మిర్చిని కూడా కాసేపు వేపుకోవాలి. పోపు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి. మనం ఫ్రై చేసుకునేటప్పుడే కరివేపాకు వేసుకున్నామంటే ఈ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇలా కరివేపాకును 1 నిమిషం వేపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి. క్యారెట్ తీపిగా ఉంటుంది. ఉల్లిపాయలు వేసుకున్నామంటే ఇంకా కొంచెం తీపిగా అవుతుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. ఉల్లిపాయలను కొంచెం మెత్తబడేంత వరకు మాత్రమే మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా క్యారెట్ ముక్కలు, అవి వేసేసుకుందాము. మీరు కావాలంటే క్యారెట్ను వాటర్లో కూడా కొంచెం సేపు ఉడికించుకొని కూడా వాడుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుందన్నమాట. ఈ క్యారెట్ను మధ్యలో కలుపుకుంటూ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకోండి. అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లంను పీల్ తీసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3-4 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఇక్కడ మనము ఎండుకారం వాడకుండా పచ్చికారంతో చేసుకుంటున్నామండి. పచ్చికారం వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మిక్సీ పట్టుకోండి. మెత్తగా కాకుండా కొంచెం చప్పకగా పట్టాలి. ఇప్పుడు క్యారెట్ను మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్లోకి ఉప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. సరిపోకపోతే టేస్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం కలిపేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఇలా క్యారెట్ అనేది మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి పప్పును కూడా చెక్ చేసుకుందాం. మనం వేసుకున్న వాటర్ అంతా కూడా ఇలా ఉడికిపోయింది కదా. పప్పు అనేది ఎక్కువగా ఉడకొద్దండి, కొంచెం పలుకు మీద ఇలా చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి క్యారెట్ కూడా చూద్దాము. క్యారెట్ను కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. క్యారెట్ను ఇలా కలుపుకున్న తర్వాత మనం క్యారెట్ కూడా మరీ మెత్తగా నుజ్జులా ఉడికించొద్దు. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యారెట్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టేసుకున్నాం కదా పెసరపప్పు, ఆ పెసరపప్పు వేసేసుకోవాలి. ఇలా పెసరపప్పు వేసేసుకున్న తర్వాత ఈ క్యారెట్ అండ్ పెసరపప్పు కూడా 2 మంచిగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకుందాం. నేనైతే ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వాడాను. మీరు కావాలంటే కొబ్బరి కుడుకలు తురుముకొని వేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరిని కూడా తురుముకొని వేసుకోవచ్చు.
ఇలా వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి మంచిగా ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి ధనియా పౌడరు 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. వేసేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి, అల్లము మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. మీరు క్యారెట్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నారంటే పచ్చిమిర్చి సరిగా ఫ్రై కాదండి క్యారెట్. అలాగే పెసరపప్పు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నా కూడా పెసరపప్పు అనేది ఉడకదు. కాబట్టి మనం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి కొంచెం పచ్చి నూనె వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లంత వేసేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. అప్పుడు మనకు కారం అనేది మంచిగా పడుతుందన్నమాట. క్యారెట్కి, పప్పుకి మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది. అలాగే మనము పప్పుచారు, రసము ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకు సైడ్ డిష్లా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ కూడా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ప్రోటీన్ కూడా బాగుంటుంది పెసరపప్పులా. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.